మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ ఎం విజయ్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. ఒక వ్యక్తి రోజును ప్రారంభించే ముందు ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలంటారు? అంటే సంథింగ్ ఏదో చేద్దామని మనం మార్నింగ్ లేవగానే అనుకుంటాం, కానీ ఆ రోజులో అది జరగదు, కన్ఫ్యూజ్ అయిపోతాం, ముందు వెనక అవుతుంటుంది, అనుకున్న టైంకి పనులు కావు, ఇలా రకరకాలుగా ఉంటుంది. రోజంతా క్లమ్జీగా చిరాగ్గా ఉంటుంది సార్, మనం అనుకున్న పనులు జరగకపోవడం. అసలు రోజు మొదలు పెట్టే ముందే మనం ఎలా ప్లానింగ్ చేసుకోవాలంటారు? రోజు మొదలు పెట్టడం ప్లానింగ్ అనేది ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది సార్. నేనైతే మీరు ఇలా చేయండి అని చెప్పే పొజిషన్ అయితే నాది కాదు. నేను చేయలేను కూడా, చెప్పలేను కూడా. కానీ ఒకటైతే చెప్పగలను, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక బ్యాంక్ ఇచ్చారు, డే బ్యాంక్. మీకు నేను 86,400 రూపాయలు రోజుకి ఇస్తాను అనుకుందాం. సమ్ ఎక్స్ అనే పర్సన్కి 86,400 రూపాయలు రోజుకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. రాత్రికి ఆ 86,400 కూడా ఖర్చు అయిపోతాయి. మీరు దాచిపెట్టుకున్నా కానీ అది జీరో అయిపోతాయి. మళ్ళీ రేపు మళ్ళీ 86,400 రూపాయలు మీకు వచ్చేస్తాయి. మీ ఓన్ బ్యాంక్ అది. ఓన్ బ్యాంక్ 86,400 రూపాయలు రోజుకు వస్తాయి. రాత్రి మీరు డబ్బులు దాచిపెట్టినా కానీ అది ఖాళీ అయిపోతాయి, జీరో అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ డే స్టార్ట్ అవుతాయి. ఇటువంటి సందర్భంలో ఆ 86,400 రూపాయలు మీరు ఎలాగ ఖర్చు పెడతారు? ఖర్చు పెట్టాల్సిందే ఫస్ట్ పాయింట్. ఎలా ఖర్చు పెడతారు? ఆ డబ్బు చాలా ఇంపార్టెంట్ కదా మనకి. ఎలా ఖర్చు పెడతాం జనరల్ గా? ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫుడ్ కి ఇస్తాం సార్. ఫుడ్, ఓకే. బట్టలు, తర్వాత ఫ్యామిలీ. సో మన డైలీ నీడ్స్ ఏదైతే ముందు ఇంపార్టెంటో దానికి మనం స్పెండ్ చేస్తాం. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఆ డబ్బు మనం మిగిల్చినా కానీ నెక్స్ట్ డే క్యారీ ఫార్వర్డ్ కాదు, జీరో అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ సేమ్ అమౌంట్ యాడ్ అవుతుంది. అదే డబ్బుని మనము భగవంతుడు మనకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే ఆ డబ్బు ఈజ్ నథింగ్ బట్ 86,400 సెకండ్లు అండి. ఒక 24 గంటలకి 86,400 సెకండ్లు ఉన్నాయి. ఈ 24 గంటలు అయిపోగానే నెక్స్ట్ డే స్టార్ట్ అవుతుంది. ఆ డే, ఆ టైం అనేది అక్కడ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ ఫ్రెష్గా డే స్టార్ట్ అవుతుంది. మన పాయింట్ ఏంటి? ఈ 86,400 సెకండ్లని మనం ఎలాగ యూజ్ చేసుకుంటున్నాం? ప్రయారిటీ దేనికి ఇస్తున్నాం? ఫోన్ చూస్తున్నావా? ఫోను మనం ఒక చిన్న పాయింట్, ఒక రోజుకి 4 గంటలు మనం ఫోన్ చేస్తే ఎక్కడికి వెళ్ళిపోద్ది అనేది ఆల్రెడీ కొన్ని మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఆ 86,400 సెకండ్లు మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఒక్కసారి పోతే మళ్ళీ రాదు, ఒక్క రోజు గడిచిపోతే మళ్ళీ రాదు. లైఫ్లో మనకి ఏదైనా వెనక్కి తీసుకురానిది ఏదైనా ఉంటే అది కాలం. ఆ కాలాన్ని మనం మేనేజ్ చేసుకోవాలి. ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఫస్ట్ నిద్రలేగానే ఒక గ్రాటిట్యూడ్తో లేవాలి. భగవంతుడికి ఈ రోజు పడుకున్న తెల్లారి పొద్దున్న లేకుస్తున్నా లేదా నమ్మకం లేదండి, అంత భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాం. ఫస్ట్ దేవుడికి గ్రాటిట్యూడ్ చెప్పుకొని ఈ రోజు మనం చేయాల్సిన పనులు ఒక లిస్ట్ రాసేసుకొని దాంతో అందులో ఏదైతే కష్టమైన పనో అది ముందర చేయాలి. ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఒక ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఇద్దరు వ్యక్తులు సేమ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఇద్దరు కూడా ఫ్రెండ్స్. వాళ్ళిద్దరికి కూడా పని కావాలి. ఒక ఏమంటారు, రైస్ మిల్కి వెళ్తారు. అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మా ఇద్దరం పని చేస్తాం, ఏమన్నా పని వచ్చానంటే, ఓకే మీరు చూస్తున్న పని చేసేలాగే ఉన్నారు కానీ ఒక పని చేయండి, ఇది ఇక్కడ 100 కేజీలు 50 కేజీలు 25 కేజీలు బస్తాలు ఉన్నాయి, ధాన్యం బస్తాలు. వాటిని మీకు 2 లారీలు ఇస్తా, చెరో లారీ. ఆ లారీలో లోడ్ చేయండి ఈవినింగ్ వరకు. ఓకే, లోడ్ చేయండి, నేను ఆఫ్టర్నూన్ వచ్చి చూస్తాను. వాళ్ళు కూడా ఈ ఆఫ్టర్నూన్ వరకు ఇచ్చేస్తారు టైం. పొద్దున్నే వస్తారు, ఆఫ్టర్నూన్ వరకు టైం ఇస్తాడు. ఆఫ్టర్నూన్లో ఫినిష్ చేయాలంటాడు. ఒక లారీ లోడ్ చేయాలి, 100, 50, 25 కేజీలు బస్తాలు ఉన్నాయి. సరే ఓకే అని ఆయన వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరు పనికి జాయిన్ అవకాశం వచ్చింది కదా, పని చేసే అవకాశం వచ్చింది. ఇద్దరు పనిలో దిగేస్తారు, టప్ప పని స్టార్ట్ చేస్తారు. మొదటి వ్యక్తి పని చేసేసి కూర్చుంటాడు. మధ్య సెకండ్ వ్యక్తి ఇంకా పని చేస్తూ ఉంటాడు. మధ్య ఎప్పుడు ఆయన యజమాని వచ్చేటప్పటికి, ఆయన వచ్చేటప్పటికి ఒక వ్యక్తి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు, చక్కగా పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. రెండో వ్యక్తి మాత్రం కష్టపడి పని చేస్తున్నాడు. ఈయన కోపం వచ్చేసింది. కోపం వచ్చి, నువ్వు పని చేయకుండా ఎందుకు పనుకున్నావు, నీకు డబ్బులు ఎట్లా ఇస్తారు, పని ఎందుకు చేయట్లేదు, నువ్వు అటు పని చేస్తున్నావు కదా అని అడిగితే, నా పని అయిపోయిందండి అని చెప్తాడు. అదేంటి, ఇద్దరికి సేమ్ వర్క్ ఇచ్చావు, ఇద్దరు సేమ్ కెపాసిటీ, ఇద్దరు సేమ్ లారీ లోడ్ చేయాలి, నువ్వు ఎట్లా పని అయిపోయింది అని ఆలోచించి ఆయన దగ్గరికి వెళ్తాడు. నువ్వేంటి ఇంకా పని చేస్తున్నావు, ఆయన ఫినిష్ చేసాను, నువ్వు ఎందుకు పని చేస్తున్నావు అంటే, సార్ ఇవి కొంచెం బరువు ఎక్కువ ఉన్నాయి సార్ బస్తాలు, చాలా కష్టం అవుతుంది తీయటానికి. ఆయన చేశాడు కదంటే ఇద్దరిని పిలిచి మాట్లాడతాడు. నువ్వు పని తొందరగా ఎట్లా చేసు, ఈయన ఎందుకు చేయలేదంటే, తేడా ఎక్కడొచ్చిందంటే
ఏదైతే కష్టమైన పని ఉందో 100 కేజీలు 50 కేజీలు 25 కేజీలు అని చూసారా, అవును సార్. ఎవరైతే వర్క్ ముందు ఫినిష్ చేశారో ఆయన ఫస్ట్ 100 కేజీలు బ్యాగ్లు వేసేసాడు బండిలో. అతి కష్టమైన పని అది. ఆ బ్యాగ్లు వేసే తర్వాత 50 కేజీలు కొంచెం నిదానంగా వేసాడు, 25 కేజీల బ్యాగ్లు సరదాగా వేసేసాడు. ఈయన ఏం చేశాడు, రెండు ఆయన ముందు 25 కేజీల బ్యాగ్లు ఈజీగా ఉన్నాయి కానీ టప్ప 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 వేసాడు. తర్వాత కొంచెం వెయిట్ ఎక్కువైంది, అప్పటికి బాడీ అలసిపోయింది. 50 కేజీల బ్యాగులు లేపడానికి ట్రై చేశాడు. అతి కష్టం మీద 50 కేజీల బ్యాగులు లోడ్ చేశాడు. 100 కేజీల బ్యాగుల దగ్గరకు వచ్చేసరికి అయిపోయింది పని. లాగుతూ ఉన్నాడు కానీ బ్యాగ్ రావట్లే, అలాగ ఆగిపోయింది పని. సో గివ్ ప్రయారిటీ ఫర్ ద డిఫికల్ట్ వర్క్కి నువ్వు వర్క్ ముందు ప్రయారిటీ ఉండే టైంని మనం షెడ్యూల్ వేసుకుంటాం. ఈ రోజు ఈ పని ముందర కావాలి, ఇది కష్టమైన పని. దీనికి ఒక మంచి ఉంటది, ఈట్ యువర్ ఫ్రాగ్ ఫస్ట్ అంటారు. మీరు కప్ప తినడానికి సిద్ధమేనా? తినం కదా, అస్సలు తినం. కానీ అదే కప్ప మనకి ఆ రోజు చేయవలసిన కష్టమైన పని ఫీల్ అవ్వండి. కప్ప తినడం కష్టమే, కానీ అదే ఈ రోజు చేయాల్సిన కష్టమైన పని చేసేస్తే మిగిలిన పనులన్నీ సునాయాసంగా చేస్తాం. ముందు కప్ప తినేసిన తర్వాత మీకు బిర్యానీ తర్వాత పెడతానంటే ఏం చేస్తారు? తినేయటానికి సిద్ధంగా ఉంటారు కానీ మనసు ఒప్పుకోదు. కానీ మన బ్రెయిన్ ఎలా సెట్ చేయాలంటే అతి కష్టమైన పని ఉందో ఏదైతే టేబుల్లో అది ముందు చేసేయాలి. డూ ద డిఫికల్ట్ వర్క్ ఫస్ట్. కప్పని తింటే అంత కష్టమో ఆ డిఫికల్ట్ వర్క్ ముందు చేయటం అనేది దానికి బ్రెయిన్ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న పనులన్నీ ఈజీగా పోతాయి. అలాగే ఆ ఇద్దరు పని చేసే వాళ్ళు కూడా మొదట ఆయన చేసిన పని హార్డ్ వర్క్ చేశాడు, ఫినిష్ చేశాడు. రెండో ఆయన ఈజీ వర్క్ ముందు చేశాడు, లాస్ట్లో కష్టపడ్డాడు. ఇలాగే మన లైఫ్లో 86,400 సెకండ్స్ని ఎలా ప్లాన్ చేయాలంటే డిఫికల్ట్ వర్క్ ముందు ఫినిష్ చేసి తర్వాత వర్క్కి ఈజీగా టైం స్పెండ్ చేసేటట్టుగా చేయాలి. గివ్ ప్రయారిటీ ఫర్ యువర్ ఇనీషియల్ వర్క్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి.